పుష్పరాజ్, నందు అలియాస్ పార్థు. మన సినిమాల్లో హీరోలు చాలామందే ఉన్నారు. కానీ కొందరి క్యారెక్టర్స్ మాత్రం సినిమా అయిపోయిన తర్వాత కూడా మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. అలాంటి ఇద్దరు క్యారెక్టర్స్ పుష్పరాజ్, నందు. ఒకడు అరుస్తాడు, ఇంకొకడు మౌనంగా ఉంటాడు. ఒకడు ఫైర్, ఇంకొకడు ప్రళయం. కానీ ఈ ఇద్దరు ఒకే మానసిక స్థితి నుంచి వచ్చారు. ఇద్దరు వేరు క్యారెక్టర్స్ కానీ క్రియేట్ చేసే ఇంపాక్ట్ బీభత్సం, ప్రళయం. ఈ వీడియోలో ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్న సిమిలారిటీస్, వాళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మన రియల్ లైఫ్లో పుష్ప అండ్ నందు ఎలాంటి సినారియోలో చూస్తామో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఐడెంటిటీ క్రైసిస్. ముందు పుష్పరాజ్కి రెస్పెక్ట్ కావాలని అనుకుంటాం మనందరం. కానీ వాడికి రెస్పెక్ట్ కాదు, ఐడెంటిటీ కావాలి. తండ్రి పేరు లేదు, సమాజంలో గుర్తింపు లేదు, నువ్వెవ్వరు అన్న ప్రశ్న వాడికి చిన్నప్పటి నుంచి వెంటాడుతుంది. అందుకే పుష్ప ఐడెంటిటీ కోరుకుంటాడు. ఇప్పుడు నందు ఐడెంటిటీ కావాల్సిన అవసరమే లేదు, అతను ఎప్పుడూ కోరుకోడు కూడా. ఎందుకంటే వాడికి ఉన్న సమస్యే వాడి ఐడెంటిటీ. నందు ఒక క్రిమినల్, సీరియల్ కిల్లర్ అనే ఐడెంటిటీ నుంచి తప్పుకోవాలని అనుకుంటాడు. అందుకే నందు నుంచి పార్థుగా మారినా సరే చాలా ఈజీగా ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఒకడు ఐడెంటిటీ కోసం అరుస్తాడు, ఇంకొకడు ఐడెంటిటీ నుంచి తప్పించుకుంటాడు. పాయింట్ 2, బాడీ లాంగ్వేజ్. పుష్పరాజ్ భుజం ఉంచి నడుస్తాడు. చాలామంది అది స్వాగ్ అనుకుంటారు, కానీ అది స్టైల్ కాదు, సబ్కాన్షియస్ హ్యాబిట్. అందరిలో స్పెషల్గా ఉండాలనుకుంటాడు. అతనికి తెలియకుండానే సబ్కాన్షియస్గా తనకంటూ ఒక డిఫాల్ట్ స్టైల్ అండ్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. పుష్ప మొదటి సీన్లో కూడా కూలీల మధ్యలో కూర్చున్నప్పుడు అదే పోస్చర్లో కూర్చుంటాడు. ఇప్పుడు నందు కాన్షియస్ స్టైల్ చాలా కామన్, సింపుల్గా ఉంటాడు. చిన్న కదలిక కూడా మేనేజ్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నందు ఎస్కలేటర్ మీద నుంచి పైకి వస్తున్నప్పుడు పెద్ద హడావుడే ఉండదు, కానీ చాలా స్టైలిష్ అండ్ కూల్గా ఉంటుంది. అది నందుకి కూడా తెలుసు, చాలా కాన్షియస్గా, సెటిల్డ్గా, కూల్గా ఉందని. నందు చాలా అలర్ట్ అండ్ మేనేజ్డ్గా ఉంటాడు. పుష్ప బాడీ లాంగ్వేజ్ రెబెలియన్, నందు బాడీ లాంగ్వేజ్ కంట్రోల్డ్ అండ్ కాన్షియస్. పాయింట్ 3, సైలెన్స్ వర్సెస్ లౌడ్నెస్. పుష్పరాజ్ అరుస్తాడు, ఎందుకంటే నేను ముందే అరిచి వార్నింగ్ ఇస్తే నన్నెవరూ తొక్కలేరు అనే సబ్కాన్షియస్ డిఫెన్స్. అందుకే చాలా ధైర్యంగా పోలీస్ ముందు కూడా తలదించడు, కళ్ళలోకి డైరెక్ట్గా చూస్తాడు. ధమ్కి కూడా డైరెక్ట్గా ఇస్తాడు ఎవరికైనా. ఇప్పుడు నందు మౌనంగా ఉంటాడు. అది బలహీనత కాదు, నందు ఎప్పుడో నేర్చుకున్నాడు. మాటల కన్నా యాక్షన్స్ చాలా బలంగా ఉంటాయని. అతడులో మనం చాలా సీన్స్ చూసాం, సైలెంట్గా ఉండి సడన్గా సిచ్యువేషన్ని ఎలా టర్న్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది పొలం కొందామని వస్తున్నప్పుడు జస్ట్ నందు కాఫీ తాగుతూ ఐ కాంటాక్ట్ ఇచ్చి వార్నింగ్ ఇస్తాడు. కామ్ బట్ ఫెరోషియస్. ఒకడు శబ్దంతో ఫైట్ చేస్తాడు, ఇంకొకడు మౌనంతో వార్ చేస్తాడు. పాయింట్ 4, కైండ్నెస్. పుష్పరాజ్లో ఒక సాఫ్ట్ సైడ్ కూడా ఉంది. కూలీలకి కంపెన్సేషన్ ఇవ్వడం, తన వాళ్ళని అమ్మకపోవడం, నిజాయితీకి వాల్యూ ఇవ్వడం. ఇది హీరోయిజం కోసం కాదు, నన్ను ఎవరూ కాపాడలేదు, నాలాంటి వాళ్ళని నేనే కాపాడతా అనే మైండ్ సెట్. ఇంకా నందు వద్ద ఒక రకంగా కేరింగ్గానే ఉంటాడు, కానీ ఎవరికి చూపించాలనుకోడు. పెళ్లి కోసం పొలం అమ్మాల్సి వస్తుందని వాళ్ళ తాతకి చెక్ రాసేస్తాడు. ఫ్యామిలీని చాలా కేరింగ్గా చూసుకుంటారు. ఇద్దరు కేరింగ్ కానీ ఒకడు చూపిస్తాడు, ఇంకొకడు దాచుకుంటాడు. పాయింట్ 5, రిస్క్ టేకింగ్. పుష్పరాజ్ రిస్క్ని ఎంజాయ్ చేస్తాడు, ఎందుకంటే వాడి దగ్గర కోల్పోయేది ఏమీ లేదు. జీరో నుంచి వచ్చిన వాడికి ఫియర్ తక్కువ. ఏముంది, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తా అనే ధైర్యం. అందుకే స్మగ్లింగ్ బాస్ల ముందు కూడా డీల్ని తన టర్మ్స్లో పెట్టుకుంటాడు పుష్ప. ఇంకా నందు మాత్రం రిస్క్ తీసుకోడు, ప్రతి స్టెప్ క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు. ఎందుకంటే వాడికి కోల్పోయేది చాలా ఉంది. ప్రేమ, కొత్త జీవితం, కొత్త కుటుంబం, ఇవన్నీ పోతాయేమో ఒక భయం ఉంటుంది పార్థుకి, అదే నందుకి. పుష్ప చాలా ఇన్స్టింక్ట్, నందు చాలా స్ట్రాటజిక్. పాయింట్ 6, క్లోతింగ్ అండ్ లుక్స్. పుష్పరాజ్ లుక్ చాలా డీటెయిల్గా ఉంటుంది. లౌడ్ షర్ట్స్, గోల్డ్ చైన్, గోల్డ్ వాచెస్, ఎక్స్ట్రా. ఇది టేస్ట్ కాదు, ఐడెంటిటీ ప్రొజెక్షన్. నేను ఇక్కడ ఉన్నాను అని ప్రపంచానికి చూపించాలన్న కోరిక ఇది. ఇది మనందరికీ ఉంటుంది, చూపించే ధైర్యం ఎవరూ చెయ్యం. అందుకే పుష్పగడికి మనం బాగా కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు నందు సింపుల్ క్లోత్స్, న్యూట్రల్ కలర్స్. ఎందుకంటే స్పాట్లైట్ అవసరం లేదు. అయితేనే ప్రాబ్లం నందుకి. ఒకడు కనిపించాలని అనుకుంటాడు, ఇంకొకడు కనిపించకూడదు అనుకుంటాడు. పాయింట్ 7, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్. పుష్పరాజులో ఫైర్ ఉంది, కానీ వల్నరబిలిటీ కూడా ఉంది. అదే వాడిని రియల్ చేసింది. నందులో కామ్ ఉంది, కానీ లోపల కయాస్ ఉంది. అదే వాడిని కాంప్లెక్స్ చేసింది.
పుష్పరాజ్ మన కోపం, నందు మన మౌనం. కంక్లూజన్ ఏంటి అంటే ఇద్దరు ఐకానిక్ క్యారెక్టర్స్, సూపర్ హీరోస్, కానీ వేరు జీవితాల ప్రతిబింబాలు. పుష్పరాజ్ బయటకు అరవలేని వాళ్ళకి వాయిస్ అయితే నందు లోపల దాచుకున్న వాళ్ళకి ప్రతిరూపం. అందుకే ఈ ఇద్దరు ఎప్పటికీ మనకు గుర్తుంటారు. ఇద్దరు టూ డిఫరెంట్ పర్సనాలిటీస్, కానీ నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ ఇద్దరికీ ఉంది. ఏ పని చేసినా ఇంపాక్ట్ మాత్రం హైగా ఉంటుంది. ఈ ఇద్దరు క్యారెక్టర్స్లో మీ పర్సనాలిటీకి ఏ క్యారెక్టర్ బాగా సూట్ అవుతుందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.